నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఎవరు ఇష్టపడ్డారు తొందరగా? ఫస్ట్ మీరా బావా? మీరు ఎలా ఎస్ చెప్పారు? నమ్మకం ఎట్లా కలిగింది మీకు? చాలా మంది ముఖం చూడంగానే నచ్చుతుంది కదా. ఇప్పుడు నేను ఇండస్ట్రీలో అన్ని సినిమాలు చేస్తాను. నేను ఇక్కడ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి అన్ని వరుసలో ఉన్న హీరోస్ అందరితోటి చేశాను. కన్నడలో వచ్చి రాజ్ కుమార్ గారు చేయలేదు, వాళ్ళ సన్స్ నుంచి అందరు హీరోస్ తోటి చేశాను. అక్కడ అందమైన వాళ్ళు ఉండొచ్చు, ఇక్కడ అందమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. మలయాళంలో చేశాను, అక్కడ అందమైన హీరోస్ చాలామంది ఉన్నారు. తమిళనాడులో అందమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడ ఎవరు వచ్చినా దాంట్లో చాలామంది చెప్పారు నాకు, ఐ లవ్ యూ గివ్ యూ చెప్తుంటారు. అది పిచ్చి పిచ్చి మాటలని వస్తుంటుంది, వార్తలు వస్తుంది, చెప్తారు, నవ్వు వస్తుంది నాకు. దాంట్లో మనకు తెలుసు కదా మన పక్కన. నేను ఒక 3 రోజులు చేసుకొని వెళ్ళిపోతాను, మళ్ళీ వాళ్ళతో చాలా సాంగ్స్ చేసి ఉంటాను కదా. నాకేమో చాలా మంది వెంటపడ్డారు, అయితే ప్రపోజ్ చేశారు చాలా మంది. అప్పుడు మీరు అసలు ఇప్పుడు అలాగే ఉన్నారు అంటే మీ మొహం ఎక్స్ప్రెషన్ మారలేదు కొంచెం, అంటే ఆ మధ్యలో బాగా చిక్కిపోయారు, ఇప్పుడు కొంచెం బెటర్గా ఉన్నారు, చాలా సన్నగా అయిపోయారు. ఫుడ్ కదా చాక్లెట్స్. బాగా అడిగిన విధంలో ఒక నిజాయితీ కనిపించింది. నేను డబ్బుకి వెనకపోలేదు. డబ్బు వెనకపోయి ఉంటే ఇప్పుడు బావ వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ నేనే ఒక 10 కంపెనీలు ఎక్కి దిగి ఛాన్సులు ఇవ్వండి అని అది అట్లా వచ్చేది. నేను ఎప్పుడు డబ్బు వెనకపోలేదు. నేను మనిషిని చూశాను, మనిషిగా చూశాను, ఆయన కూడా నిజాయితీ చూశాను. ఆ ప్రేమలో నిజం కనిపించింది. అందుకని అడగంగానే ఒకరోజు టైం అడిగాను, మా అమ్మకి చెప్పాను, నాకు నచ్చింది, అమ్మకి చెప్పాను. అదేంటి లవ్ చేసాము. 1 year దొంగ పెళ్లి చేసుకున్నాము. ఒక 3-4 సంవత్సరాలు కాపురం చేసాము. మళ్ళీ 96లో అందరికి తెలిసి పెళ్లి చేసుకున్నాము. ఇండస్ట్రీలో అందరూ ఏమన్నారు అప్పుడు మీరు ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నప్పుడు? సౌత్ ఇండస్ట్రీ అంతా మీకు తెలుసు కదా. వచ్చి ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం చాలా మంది పెద్ద పెద్ద హీరోస్ కూడా చెప్పారు, వాడు మంచివాడు కాదు, వాడు వచ్చి రౌడీ, అది చేశాను. అట్లాగే ఆయన్ని కూడా కొన్ని హీరోస్ వచ్చి చెప్పారంట, అమ్మాయి వచ్చి ఇట్లాంటి సాంగ్లు చేస్తుంది, వాళ్ళు వచ్చి సినిమా వాళ్ళు వచ్చి ఏమార్ చేస్తారు, దాని వెనక వెళ్ళవద్దని ఆయనకి చెప్పారంట. అయినా ఇది పట్టించుకోలేదు, నేనే పట్టించుకోలేదు. ఇద్దరు ఒక్కొక్క వాళ్ళని, అది ఉన్న నిజమైన ప్రేమ. నాకు నమ్మకం. నేను బాబాకు ఒకటే చెప్పాను, నాకు ఒక మంచి ఒక బెడ్రూమ్, మన ఇద్దరికి ఒక బెడ్రూమ్, ఇది ఒక కిచెన్, 3 పూట అన్నం పెట్టు, ఒక కాటన్ బట్టలు పెట్టు, చిరగకుంటే నాకు ఒక 4 బట్టలు ఉంటే సరిపోతా ఒక 6 నెలలకి, అది పెట్టు చాలు నాకు. అప్పటికి శ్రీహరి గారు బాగా స్టారా? లేదా అప్కమింగ్ స్టార్. తర్వాత మీ మంచి హస్తవాస అంటారు కదా, అలాగా మీరు రావడంతో మొత్తం అసలు అప్పుడు నాకు ఇల్లు అంతా ఉంది. నాకు ఒకవేళ ఏం మగవాడు అనుకున్నవాడు ఎప్పుడు వచ్చి డిపెండ్ అయి ఉండడు. సో నేను బాగా ఎక్కడ పెట్టినా నేను చెప్పాను, నేను వచ్చి నీతోటి ఉంటాను. అసలు ప్రేమ చిగురించడానికి ఫస్ట్ టైం ఎక్కడ కలిశారు మీరు? దాదర్ ఎక్స్ప్రెస్, అది వచ్చి 420. దాదర్ ఎక్స్ప్రెస్ చూసారంట సార్, అప్పటి నుంచి మొదలు పెట్టారు. 420లో వచ్చి చైటుకు అడిగారు, పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. అది అడిగిన విధం నాకు నచ్చింది. మా అమ్మకి చెప్పాను, ఇట్లా ఆగమని చెప్పాను. సార్ 1 year దాకా ఆగారు. 93లో వచ్చి మా అన్న కొడుకుకి గుండు చేసడానికి వెళ్ళాను. ఈ దొంగ అప్పుడే తాళి తీసుకొచ్చి కట్టేశాడు. అంటే అప్పుడు గుడి లోపల చెప్పాడు తాళి కడుతున్నానని. నాకైతే ఒకటే షాక్. మా అమ్మ అయితే ఏడుస్తుంది. సరే ఎట్లయినా ఆయనే డిసైడ్ అయిపోయింది కదా, డిసైడ్ చేసుకున్నాను, దీంట్లో ఏముంది అని చెప్పి పెళ్లి చేసేసుకున్నాను. ఇండస్ట్రీలో అందరూ సరే మొత్తానికి తర్వాత మీ ఇద్దరిని ఐడియల్ కపుల్గా ఆల్మోస్ట్, బికాజ్ మీరిద్దరూ ఎంత ప్రేమగా ఉండేవారు. ఎందుకంటే మేము ఇద్దరు ఎప్పుడూ ఒకరికి ఒకళ్ళు అబద్ధం చెప్పుకోవట్లేదు. అవును, ఆయన నా దగ్గర ఎప్పుడు అబద్ధాలు చెప్పరు, నేను ఆయన దగ్గర అబద్ధాలు చెప్పాను. సో శ్రీహరి గారు మీ లైఫ్లోకి వచ్చాక, అలాగే మీరు శ్రీహరి గారి లైఫ్లోకి వచ్చాక, నార్మల్ కదా ఇండస్ట్రీలో చుట్టూ చాలా టెంప్టేషన్స్ ఉంటాయి, చాలా మంది వ్యక్తులు పరిచయం అవుతుంటారు. ఎప్పుడు శ్రీహరి గారికి ఇంకొక అమ్మాయికి అనిపించలేదా? అనిపించి ఉండొచ్చు, కానీ అంత ఓపెన్నెస్ ఉండేదా? అట్లా కొట్టేసి వెళ్ళి ఉంటారు, కానీ పెళ్లి దాకా తీసుకుని వచ్చి ఉండేవారు కాదు. అంతే, అట్లా కొట్టేసి వెళ్ళిపోయారు అంతే. అది నేనే సైడ్ కొడతాను. ఇప్పటికి ఈ వయసు 50 దాటింది, నేనే ఇప్పుడు కాబట్టి ఉంటే బాగున్నాడు కదా అని అనుకుంటాను. సైడ్ కొడతారు ఇప్పటికైతే? ఇప్పుడు ఒక 2-3 సైడ్ కొడతానంటే నా ఏజ్ కంటే ఎక్కువ వాళ్ళు, అంతే కదా. అంతే. నాకంటే చిన్నపిల్లలు అంటే నాకు 25 yearsలో అబ్బాయి ఉన్నాడు, 2 అబ్బాయిలు ఉన్నారు, పెళ్ళి అవి ఉండదు. ఇప్పుడు ఒక క్యారెక్టర్ చేసిన ఒక ఆర్టిస్ట్, నేను ఒక హీరో ఒకటి, నేను మళ్ళీ చెప్పలేను, ఆయన కొంచెం ఇదిగా చేశారు, ఆయన పేరు చెప్పలేను. అది తర్వాత ఇప్పుడు నేను ఈ మధ్యలో వచ్చి ఇప్పుడు సినిమాలు, నేను 7 years వదులుకున్న సినిమాలు
ఇప్పుడు ఈ 3 yearsలో వదులుకున్న సినిమాలన్నీ ఇప్పుడు టీవీలో వేస్తున్నారు కదా, 1 month వేసేస్తున్నారు. అవన్నీ కూర్చొని చూస్తున్నాను ఇప్పుడు. చాలా మంది హీరో కంటే విల్లన్సే అందంగా ఉన్నారు ఇప్పుడు. అవును కదా. నేను అనుకున్నాను బావా నేను మాత్రం ఇప్పుడు పుట్టి సేమ్ విల్లనే పెళ్లి చేసుకుని ఉంటాను బాబా అనుకుంటా. అంతేగాని శ్రీహరి గారు అన్ని షేడ్స్ చేశారు కదా క్యారెక్టర్స్. చేశారు కాదు, నేను బావా ఆయన క్యారెక్టర్ చూసే ప్రేమించాను. తర్వాత ఆయన అందంలో ఎక్కడ తగ్గించారు? మీకు ఉన్న హీరోస్లో తీసుకుంటే నా ఆయననే అందం, నేను అది చెప్తాను. అవునవును చాలా ఆయనకి ఒక కంట్లో ఒక ఇది ఉండదు, ముక్కులో షార్ప్గా ఉంటుంది, లిప్స్లో కానీ ఎక్కడ ఒక ఫేస్ తీసుకుంటే ఎక్కడ లేదు. ఇంకా బాడీ పర్ఫెక్ట్ బాడీ, ఆ బాడీ ఎవరికి లేదు. అప్పుడు వచ్చినప్పుడు బాబాకు మాత్రమే ఉండింది. సో నాకేంటి అందమైన మొగుడు దొరికాడు. అంతే, హ్యాపీ, వెరీ హ్యాపీ. ఇంకా మీ మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీ ఏంటి శాంతి గారు మీ అంత సుదీర్ఘ ప్రయాణంలో? ఫస్ట్ అదే తాళి కట్టింది, అది ఎప్పుడు మర్చిపోయాను నేను. తర్వాత అన్ని ఇదే, మేము చాలా ప్రేమగా ఉంటాము, గొడవ చేసుకుంటారా? ఆయనే కొడతారు నన్ను. కొడతారా? బీపులు పగలు కొడతారు. ఎందుకు? ఆయన పక్కన ఉన్న కోపముని తీసుకొచ్చి నా మీద చూపిస్తారు. సరే దోశ వేస్తారు, అట్లాగే తీసేసుకుంటాను. అదేంత ఆరిపోయిన తర్వాత ఆరిపోతుంది. ఎందుకు కొట్టే బాబు అంటే, రాత్రి కొట్ట మొగం అది చూస్తున్నాను, వాచిపోయి రాత్రి అంతా ఏడ్చి ఉన్నావా నువ్వు, ఎందుకు కొట్టని అంటారు. ఇది చేసా బావా, ఇది కరెక్టా తప్ప అని అడిగాను, దాన్ని కొట్టా బావా, తప్పైపోయింది, ఇంకొకసారి కొట్టనే అంటారు. సరే, ఇదంతా ఈ మెమరీతో పాటు మీకు మోస్ట్ స్వీటెస్ట్ మెమరీ పెళ్లి తర్వాత ఏమిటి? బాబు పుట్టినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు ఎలా, తన నాన్నగా ఎలా ఉండేవారు శ్రీహరి గారు? బావానా నాకంటే ఎక్కువ ప్రేమ ఆయనకే, టు బి సే. పిల్లలంటే తగ్గపిచ్చి. బాబా అప్పుడంతా పెద్ద బాబు పుట్టినప్పుడు కొంచెం బిజీ అయ్యారు, కొంచెం పక్కన కొంచెం మెయిన్ క్యారెక్టర్కి వచ్చారు, విలన్ దీనికి వస్తున్నారు, మెయిన్ విలన్గా చేయడం మొదలుపెట్టారు. సో కొంచెం రెమ్యునరేషన్ కొంచెం ఎక్కువ వస్తుంది కదా, అది తీసుకొచ్చి నాకు ఇస్తారు కదా, ఒక 20,000 50,000 తీసుకుని అట్లాగే బట్టలు తీసుకొని వచ్చి ఇచ్చేసాను. అసలు ఒక్క మాట చెప్పరే, నువ్వు ఎందుకు తీసుకున్నావని ఒక్క మాట చెప్పరు. అంటే మొగుడు అంటే ఇట్లా కూడా ఉంటాడు, మొగుడు అంటే 50,000 ఖర్చు పెట్టి వస్తుంది, నేను భయంతో వస్తే అది చెప్పరు. తర్వాత వచ్చి నేను ఫస్ట్ టైం వచ్చి ఎప్పుడు మా లవ్ అప్పటి నుంచే ఎవ్రీ ఇయర్ నా బర్త్డే అప్పుడు ఏదైనా ఒక గిఫ్ట్ ఇస్తారు. అది 1 గ్రామ్ ఉండే, 2 గ్రామ్ ఉండి, ఒక డ్రెస్, చీర మాత్రం నేను ఒకసారి తీసుకొచ్చాను ఫస్ట్ బర్త్డే అప్పుడు జన్మలో చీర తీసుకురాకు అని చెప్పేసారు. నేను చెప్పాను, దయచేసి బావా నువ్వు చీర మాత్రం కొనుక్కోవచ్చు, తీసుకుని వచ్చి బావా. అది ఎంత చండాలంగా ఉండిందంటే అంత చండాలంగా ఉండింది. ఏం చేశారు? ఆ చీర ఉందా? ఇచ్చేసారు అప్పుడే? నేను తీసుకొని కుట్టేశారా? నేను ఆ చీర కట్టుకుంటైనా పర్వాలేదు, నేను చెప్పాను వద్దు. నెక్స్ట్ టైం నుంచి ఏం చేసేవారు, చిన్న డాలర్, చిన్న పెండెంట్, అట్లాగా పెరుకొని వచ్చింది. ఒకరోజు ఫస్ట్ టైం బాబా హీరో అయిన తర్వాత ఎప్పుడు 14th నైట్ సెలబ్రేట్ చేస్తారు. 15th ఫ్రెండ్స్ తోటి అది పార్టీ ఉంటుంది కదా, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని చేసుకుంటారు. అది ఈవినింగ్ 5 o'clock నుంచి మొదలవుతుంది. ఈయన బాబా ఏమో ఫ్రెండ్స్ తోటి బయట కూర్చున్నారు, నేనేమో లోపల కూర్చొని టీవీ నేను పైన ఉన్నాను, అప్పుడు కింద లేదు బెడ్రూమ్, పైన ఉండింది మా బెడ్రూమ్. పైన కూర్చొని కింద నుంచి ఇంటర్కమ్ పిలిచారు, వస్తే కిందకి రావే అన్నారు. నేను నైట్ మీద ఉన్నాను, కిందకి వచ్చాను. ఏంటి బాబా అన్నాను. ఏమో బండి ఎక్కువే అన్నారు. ఏం బాబా అన్నాను. నువ్వు ఫస్ట్ బండి ఎక్కువ, ఆయన లుంగి మీదే ఉన్నారు, నేనేమో నైట్ మీద ఉన్నాను. 9:30 9:45 పైన అయిపోయింది. సర్రని బండి తీసుకుని వెళ్ళాడు. మా ఇంటి ఎదురింట్లో కృష్ణ పోల్సన్ ఇది వాళ్ళ జ్యువెలరీ షాప్ ఉంది. చేతిలో డబ్బులు పర్సు ఏం లేదు, స్ట్రైట్గా తీసుకుని వెళ్ళారు. షట్టర్ వేసేసారు, హిందీలో చెప్పారు, ఓపెన్ కరో అని చెప్తారు కదా, ఎదురింటి వాళ్ళు తెలుసు, అది ఓనర్ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఓపెన్ చేశారు, ఓపెన్ చేస్తే చెప్పారు, ఇప్పుడు చూపించారు, నీకేం కావాలి తీసుకుపోయి అన్నారు. నేను చెప్పాను, నాకు ఏదైనా ఉంగరం ఏదైనా ఒకటి తీసుకుంటాను బావా అని చెప్పాను. సరే ఈయన వెళ్ళి చూస్తున్నారు. ఇట్లా చూసినప్పుడు ఆయనేమో ఈ గోల్డ్ సెక్షన్లో ఇటు ఉన్నారు, నేనేమో ఫస్ట్ ఏమో డైమండ్ సెక్షన్ ఉంటుంది. నేను అక్కడ నిలబెట్టి ఇట్లా ఊరికే ఇట్లా చూశాను. అది వచ్చి రోడ్ మీద దీంట్లో వచ్చి ఆ నెక్లెస్ ఒకటి వైట్ స్టోన్స్ తోటి గ్రీన్ ఇది ఇప్పుడు కూడా ఉంది. అది నేను ఎప్పుడు వెళ్ళినప్పుడు అది చూస్తూనే వెళ్తుంటాను. అది ఆ నెక్లెస్ అక్కడ ఉండింది. నా కళ్ళు నాకు తెలియకుండానే అక్కడ పోయింది. ఈయనేమో నాకు చూస్తున్నారు. నేనేమనుకున్నాను, 1 lakh అట్లా ఏదైనా కొనేసి ఎక్కువ ఖర్చు పెట్టించేద్దని
కాదు కాదు, ఒక 1 lakh కూడా కాదు. మాకైతే ఏదైనా ఒక ఉంగరము లేకపోతే నాకు ముందే చెప్తారు, ఒక 10,000 ఏదైనా కొనుక్కు, నీ ఇష్టం ఏదైనా కొనుక్కువే అంటారు. నేను వెళ్ళి ఒక 10,000 నాకు ఒక డ్రెస్, ఒక 4 డ్రెస్ వచ్చి, నేను ఎక్కువ ఖర్చు పెట్టి బట్టలు తీసుకోను, నేను రోజు అదే వాడుతుంటాను. సో వెళ్ళి ఏదో ఉంగరం కానీ ఏదో చిన్నది ఏదైనా తీసుకుంటాను బాబా అని చెప్పి ఆయన ఇట్లా చూస్తున్నారు. చూస్తుంటే ఆయన తిరిగి నన్ను చూసినట్టు ఉన్నారు. నా కళ్ళేమో దాని మీద ఉంది, అది రోడ్లో చూసినది దాని మీద ఉంది. బాగుందన్నాడు, సూపర్ ఉంది బాబా అన్నాను. అది ప్యాక్ చేయరన్నాను. ఎంత అన్నాడు, ఇంతమంది చెప్పారు. బాబా ఇంత కావాలా బాబా అన్నాను. నడుసుకో అన్నారు. అది చూసి